హాయ్ హలో అందరికీ నమస్తే. మన దేశానికి వెన్నుముక రైతన్నలే కదా అండి. కానీ సరైన సమయంలో సరైన పంట వేయడం, భూమి రకాన్ని బట్టి పంటనైతే ఎంపిక చేసుకోవడం, మార్కెట్ డిమాండ్ని బట్టి అంచనా వేసుకోవడం చాలా ముఖ్యమైనదండి. అందుకే ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ భూమిలో ఏ పంట అయితే బాగా వస్తుంది అనేది అయితే ప్రతి ఒక్కరైతే ఆలోచించుకొని అయితే ముందు స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఏ నెలలో ఏ పంట మంచిది, ఏ భూమిలో ఏ పంట బాగా లాభం వస్తుంది, ఏ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది అనేది అయితే నేనైతే ఈ వీడియోలోనైతే మీకైతే సీజన్లు వచ్చేసి అయితే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ నుండి అక్టోబర్ వరకు అయితే పంటలు అయితే పండిస్తారు. ఇంకొకటి రెండో సీజన్ వచ్చేసి రబీ సీజన్ అంటారు, నవంబర్ టు మార్చి నెల వరకు అయితే పండిస్తారు. ఇంకొకటి సమ్మర్ సీజన్ అండి. సమ్మర్ సీజన్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్ వరకు అయితే పండిస్తారు. ఈ 3 సీజన్ల వారీగానైతే మనమైతే పంటలు పండియొచ్చండి. ఖరీఫ్ సీజన్లో వచ్చేసి వానాకాలం మీద ఆధారపడి అయితే పంటలు అయితే పండిస్తారు. అప్పుడైతే ఎక్కువ నీరు అయితే కావాల్సిన పంటలు అయితే వేసుకుంటాం. ఇంకా ఎందుకు అని అంటే అప్పుడు నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ నీరు ఏ పంటలకు అయితే యూజ్ అవుతాయో సో ఆ పంటలు అయితే పండిస్తాం. ఇంకా నెక్స్ట్ రబీ సీజన్ వచ్చేసి అయితే అప్పుడు చల్లటి కాలం కాబట్టి తక్కువ నీరు ప్లస్ ఎక్కువ దిగుబడి పంటలు అయితే మనమైతే వేసుకుంటాం. ఇంకా అవి ఏం పంటలు అనేది అయితే నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే మన వీడియోని అయితే చూస్తూ ఉండండి. మూడో సీజన్ వచ్చేసి అయితే నీటి లభ్యత ఉన్నవారు మాత్రమే వేసుకుంటారు. అంటే బావిలు ఉన్నవాళ్ళు, నీరు చాలా ఉన్నది మాకు, ఓకే నీరు మాకేం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సమ్మర్ సీజన్లోనైతే వ్యవసాయం అనేది చేస్తారు. ఇంకా తక్కువ వ్యవధి పంటలు అన్నట్టు ఇవి. సో ఈ పంటలు వచ్చేసి 3 సీజన్ల వారీగానైతే మనమైతే పండించుకుంటాం. ఇంకా భూమి రకం గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. భూమి రకం అని అంటే నల్ల భూమి ఉంటుంది కదండి. నల్ల భూమిలో వచ్చేసి పత్తి, జొన్న, మొక్కజొన్న, పెసరు, పప్పులు అయితే నల్ల భూమిలో అయితే మంచిగా పండుతాయండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఈ భూమిలో తడి ఎక్కువగా ఉంటుంది, దీర్ఘకాలం పంటలకు కూడా చాలా మంచిది. ఇకపోతే త్వరగా వేడెక్కే భూమి అయితే కూరగాయలకైతే చాలా బెస్ట్ అండి. అది వచ్చేసి అయితే రెడ్ సాయిల్ అంటారు కదా, ఎర్ర భూములు. దానిలోనైతే వరి కానీ, మిర్చి కానీ, వేరుశెనగ, కంది, నువ్వులు, కూరగాయలు, పూలకు సంబంధించినవి అయితే చాలా బాగా పండుతాయండి. ఇసుకకు సంబంధించిన భూములు ఉంటాయి కదండి, ఇసుక సాయిల్ అంటారు కదా, ఇసుక భూములకు సంబంధించిన దాంట్లోనైతే అరటికాయలు, పుచ్చకాయ అండ్ దోసకాయ, మెంతులు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి అయితే ఈ ఇసుకకు సంబంధించిన భూములలోనైతే పండియొచ్చు. ఇంకా ఈ ఇసుక భూములు అంటే ఏంటి అని అంటే నీరు లేని భూములు అన్నట్టు, నీళ్ళు ఏంటి అంటే నిల్వవు అన్నట్టు. ఇలాంటి భూములలోనైతే తక్కువ నీరు అయితే ఈ పంటలకైతే చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ ఇసుక భూములలోనైతే ఇవైతే మనం పండించుకోవచ్చు. ఇకపోతే నెలల వారీగా మనం ఎలాంటి పంటలు వేయాలి అనేది అయితే నేనైతే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే మన వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు కరెక్ట్గానైతే అర్థమవుతుంది. వర్షాల మీద మనం ఆధారపడ్డ రైతులందరికీ అయితే బెస్ట్ సీజన్ వచ్చేసి అయితే వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, వేరుశెనగ, సోయాబీన్ అనేది అయితే ఇవైతే మార్కెట్లో చాలా రేటు ఉంటుంది. మనకైతే బెస్ట్ సీజన్ అని అయితే మనమైతే ఎప్పుడు జూన్ నుంచి జూలై వరకు అయితే వేసే పంటలలోనైతే ఈ పంటలు అయితే చాలా బెస్ట్ అండి. తర్వాత వచ్చేసి పంటలు బాగా పెరుగుదల దశలో ఉంటాయి కదా, అవి వచ్చేసి సెప్టెంబర్ నెలలో వచ్చేసి అయితే పంటలు అయితే బాగా పెరుగుదల దశలో ఉంటాయండి. ఆ టైంలో వచ్చేసి అయితే మనం మిర్చి, నువ్వులు, బనానా అండ్ కూరగాయలకు సంబంధించిన పంటలు అయితే మనం పండిస్తేనైతే మనకైతే చాలా లాభాలు వస్తాయి. ఇంకా అలాగే రబీ స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ నవంబర్ సీజన్లో అయితే రబీ స్టార్ట్ సీజన్ అన్నట్టు. ఇంకా ఆ టైంలో వచ్చేసి గోధుమలు, బార్లీ, చెరుకు, అలాగే వెల్లుల్లి, మినుములు, శనగ ఇలాంటివి అయితే అక్టోబర్ నవంబర్ నెలలోనైతే మనమైతే పండిస్తే చాలా లాభాలు వస్తాయి. ఇంకా పంటలు అయితే తక్కువ నీటితోనైతే మనకైతే ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఇంకా ఈ పంటలకైతే అలాగే చలి వాతావరణం ఉన్న టైంలో మనం పండించాల్సిన పంటలు ఏంటి అని అంటే అది వచ్చేసి డిసెంబర్ నుంచి జనవరి లోపలనైతే చలి వాతావరణం ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చేసి అయితే కంది, జీడిపప్పు అండ్ క్యారెట్ అండ్ బీట్రూటు అండ్ మెంతికూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి పంటలు అయితే మనకైతే
మంచి లాభాలు అయితే తెచ్చిపెడతాయి. డిసెంబర్ జనవరి నెలలోనైతే చలి వాతావరణంలో అయితే మనం ఇవైతే పండించుకోవచ్చు. ఇంకా అలాగే ఫిబ్రవరి మార్చ్ వచ్చేసి షార్ట్ డ్యూరేషన్, అంటే చాలా తక్కువ టైంలో మంచి పంటలకైతే ఈ ఫిబ్రవరి మార్చి నెల అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో వచ్చేసి పెసరపప్పు, మినుములు, ప్లస్ పసుపు, ప్లస్ అలసందకాయలు, అంటే ఇలాంటివి కూరగాయలు కొన్ని కొన్ని అయితే ఫిబ్రవరి నుంచి మార్చి మంత్లో అయితే మనకైతే చాలా లాభాలు తెచ్చిపెడతాయి. ఇంకా అలాగే సమ్మర్ క్రాప్స్ వచ్చేసి అయితే ఎండాకాలం టైంలో వచ్చేసి ఏప్రిల్ మే సమయంలోనైతే నీరు ఉన్న వాళ్ళైతే వేసుకునే పంటలు వచ్చేసి అయితే పుచ్చకాయ, ఖర్జూర, దోసకాయ, బీరకాయ, అలాగే పూలకు సంబంధించిన మల్లెపూలు కానీ, పూల సాగులు కానీ, అలాగే ఇవైతే తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభం అయితే తెచ్చిపెట్టే పంటలు అన్నట్టు. ఇవి వచ్చేసి సమ్మర్లో మనమైతే ఏప్రిల్ మే సమయంలోనైతే ఇలాంటి పంటలు వేసుకుంటే మనకైతే లాభాలు అనేటివి అయితే ఉంటాయి. ఇంకా అత్యధిక లాభదాయక పంటలు వచ్చేసి అయితే ఈ పంటలు అయితే ఈ రైతులకైతే చాలా పెద్ద లాభాలు అయితే ఇస్తాయండి. ఒకటి మిర్చి, ఉల్లిపాయ, పత్తి, అరటి సాగు, పుచ్చకాయ, ఖర్జూర, టమాటా, అలాగే పూలు, మల్లెపూలు కానీ, జాస్మిన్ కానీ, ఇంకొకటి టర్మరిక్, పసుపు, ఓకేనా, పసుపు అంటారు కదా, పసుపు. ఇవన్నీ అయితే మంచి రేట్ అయితే ఉంటాయి మార్కెట్లో. స్టోరేజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ మిల్స్ కూడా ఉంటాయి. అలాగే ప్రాఫిట్ కూడా చాలా బాగుంటుంది రైతులకైతే. ఇది వచ్చేసి అయితే మంచి అత్యధికంగా అయితే లాభదాయకంగానైతే ఉండే పంటలు అయితే ఇవే. ఇంకా రైతులు అయితే ఎక్కువ లాభం పొందడానికైతే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తా. ఒకటి ఏంటి అంటే మార్కెట్ డిమాండ్ చెక్ చేయాలి ఫస్ట్. మీరైతే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో మీరు అదే పంటను అయితే పండించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. రేటు పడిపోయే పంటలను ఎక్కువ ఎకరాలలోనైతే మీరైతే వేయకండి, తర్వాత లాస్ అయితే బాధపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అసలు మార్కెట్లో రేట్ ఎంత ఉంది అనేది అయితే ఫస్ట్ అయితే మీరైతే తెలుసుకున్న తర్వాతనే ఆ పంటనైతే వేయండి. ఇంకా అలాగే నీటి లభ్యతను బట్టి మీరైతే పంటను అయితే ఎంచుకునే ప్రయత్నం చేయండి. అంటే మీ దగ్గర ఎంతవరకు అయితే నీరు వెళ్తుంది అని మీకు ఆలోచన అయితే ఉంటుంది కదా. అంటే ఎన్ని ఎకరాల వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ పంటలు అనేది పండుతాయి అనే ఆలోచనను బట్టి అయితే మీరైతే పంటనైతే వేయండి. నీరు సరిపోని టైం వచ్చినప్పుడు అయితే మీరైతే పంటలను నష్టపోతారు. సో అందుకని నీరు ఎంతవరకు ఉంటే అన్ని ఎకరాలలోనే మీరైతే పంట వేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్ క్రాపింగ్ పంటలు అంటే ఉదాహరణకు వచ్చేసి అయితే పత్తి ఉంటుందండి. పత్తి చేను ఒకటే దాంట్లో పెడతాం కదా, ఆ పత్తి దాంట్లోనే పప్పు సంబంధించినవి కూడా పెడతా ఉంటారు. అలాగే అరటి తోటలు పెడతా ఉంటారు. అరటి తోటలకు సంబంధించిన అరటి తోటలోనే కూరగాయలు కూడా పండిస్తారు. ఇలా కూడా మీరైతే పంటలు అయితే పండించుకోవచ్చు, ఓకేనా. అలాగే ఆర్గానిక్ పద్ధతులు వచ్చినాయి, ఇప్పుడైతే డ్రిప్ సాగు పద్ధతి వచ్చింది. ఇలాంటి వాటిని మీరు వాడుకుంటూ అధిక దిగుబడితోనైతే మీరైతే మంచి లాభాలు పొందేషన్స్ అయితే ఉంటాయి. రైతులైతే నీరు కానీ మందు కానీ ఖర్చులు అయితే మీకు చాలా తక్కువ అయ్యేటి అయితే మీరైతే చూస్ చేసుకొని అయితే ముందుకైతే వెళ్ళండి. సరైన సమయంలో సరైన పంట వేస్తే మంచి రేట్ అయితే వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. అప్పుడు రైతులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. రైతు బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుందండి. మన రైతులు ఎక్కువగా అంచనాతో సాగు చేస్తారు, కానీ ఇప్పుడు సైన్స్ ఆధారంతోనైతే లెక్కల ఖర్చులు కానీ ఫ్రీ మొబైల్ యాప్స్ ఉన్నాయండి. ఆ మొబైల్ యాప్స్ ద్వారానైతే అసలు మనం ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నాం, దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. అది చాలామందికి తెలియదండి. ఆ మొబైల్ యాప్స్ ఏంటి అంటే కేతి గురు, అగ్రి యాప్, ఇఫ్కో అని చెప్పేసి అయితే ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయండి. అలాంటి యాప్స్ను మీరు యూజ్ చేసుకోండి. ఆ యాప్స్ వల్ల మీరు ఏం తెలుసుకోగలుగుతారు అంటే అసలు ఎండితే నష్టం ఎంత వస్తుంది, అసలు ఎరువులు, విత్తనం, నీటి ఖర్చు ఎంత అవుతుంది, లాభం ఎంత వస్తుంది, అసలు నష్టం ఎంత వస్తుంది అనేది అయితే ఈ యాప్ ద్వారానైతే మనకు ముందే తెలుసుకోవచ్చు అండి. ఇలాంటివి చిన్న చిన్న అయితే మనకు అయితే ఇప్పుడైతే మన సోషల్ మీడియా ద్వారానైతే మీరైతే తెలుసుకోవచ్చు అసలు ఈ యాప్స్ ఎందుకు పనికి వస్తున్నాయి. ఇలాంటి యాప్స్ను కొద్దిగా తెలియని వాళ్ళకు తెలియపరచండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే
ఓకేనా మరి ఓకే ఈరోజు అయితే నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. ఎలాంటి పంటలు ఎలాంటి భూమిలో ఎలాంటి పంటలు ఏ సీజన్లో పెడితే బాగుంటుంది, అలాంటి టైంలోనే మనం ఆ పంటలను పండిస్తే మనమైతే నష్టపోకుండా లాభంతోనైతే మనమైతే హ్యాపీగా ఉంటామని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియోనైతే మీకు అర్థమయ్యే విధంగానైతే నేను తీసినా అని అనుకుంటున్నా. ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో వీడియోతోనైతే తర్వాతనైతే మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాయి. ఇంకా ఓకే మరి బాయ్.